హలో హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో కటింగ్ చూశారు కదండి, స్టార్ నెక్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. సో నేనైతే ఆల్రెడీ గమ్ పెట్టి స్టిచ్ చేయించాను అనమాట. గమ్ పెట్టి స్టిచ్ చేసి ఐరన్ చేసి పెట్టాను. సో దీనికి ఇంకా డైరెక్ట్ పైపింగ్ వేయడం అనమాట బ్యాక్ నెక్కి. సో చూస్తున్నారా, ఐరన్ చేసేసరికి నీట్గా ఉందన్నమాట. సో ఇలా ఐరన్ చేస్తే మనకు బ్లౌజెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతాయి అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్స్ అనేది షేప్ బెల్ట్ లాగా అలాగే టక్స్లు కుట్టేసుకోవడమే అనమాట బ్లౌజు. సో చూస్తున్నారా, ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు టక్స్లు పెట్టాను కదా, ఆ టక్స్లకి ఈ విధంగా మార్క్ సెంటర్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడమేనండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే నేను 2.5 ఇంచెస్లో నేనైతే స్టిచ్ అనేది వేసాను అనమాట. సో కుట్టు అనేది కొంచెం దగ్గర కుట్టు అనేది పెట్టేశాను. సో నేనైతే కింద టక్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేస్తాను. ఇక్కడ ఉక్సులు పట్టుకెళ్ళి కూడా టక్స్ పెట్టాను కదా, ఆ టక్స్ కాడ కూడా ఈ విధంగా సన్నగా కుట్టేసుకోవాలన్నమాట. మూలగా రావాలి. సో గుంజకూడదండి, మనకి లాగినట్టు కుడితే షేప్ అనేది నీట్గా ఉండదు. సో చూస్తున్నారా, చంకకెళ్ళి కూడా మనము టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్కి ఈ విధంగా మూలకి రావాలన్నమాట. సో మనకి ఎక్కడ ప్రెస్ చేసి లాగినట్టు కుట్టకుండా నీట్గా మనము కుట్టేసాడన్నమాట. చూసారా, షేప్ అనేది మనకి నీట్గా నిలబడింది. సో చూస్తున్నారా, టక్స్లు కూడా సమానంగా వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఈ పార్ట్ కూడా మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు టక్స్లు పెట్టుకోండి, ఎందుకంటే టక్స్లు పెట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ త్వరగా అవుతుందన్నమాట. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకొని సింపుల్ అండి. సో ఒక బ్లౌజ్ కటింగ్ వస్తే మనం స్టిచ్ చేయడం, ఎలాంటి బ్లౌజ్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే సైజెస్ బ్లౌజులు ఉంటాయి కదండి, 36 అని, లేకుంటే పెద్ద సైజు చిన్న సైజు బ్లౌజెస్ అని ఉంటాయి కదా. సో అలాంటి బ్లౌజెస్ నేర్చుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ అనేది అంతా ఒకటేనండి, కాకపోతే మనము గుంజినట్టు కుట్టకుండా నీట్గా మనము కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. సో ఉక్సులు పట్టి కాజా పట్టికి నేను 2 ఇంచెస్ తీసుకుంటానని చెప్పాను కదా. సో ఇక్కడైతే విడివిడిగా వేస్తున్నాను. సో లైనింగ్ క్లాత్ లైనింగ్కి వెళ్ళి పెట్టేసుకోవాలంటే షేప్ పట్టి. ఇప్పుడు నేను పట్టుకుంది అయితే 2.5 ఇంచ్ తీసుకున్నాను కదా, అదైతే లైనింగ్కి వెళ్ళి పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారా, పై క్లాత్ పై వైపు పెట్టేసుకోవాలి. ఇది పై క్లాత్ ఉల్టా సీదా చూసుకొని, ఇది లెఫ్ట్ ఏది రైట్ ఏదని చూసుకొని, మనం 2.5 ఇంచ్ పెట్టాం కదా, కట్ చేసాం కదా. సో అది చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. 3 సమానంగా పెట్టేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. సో 3 అనేది కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. సో ఒకటి కూడా మనకి లేకుండా కొట్టకూడదండి. సో 3 అనేది సమానంగా పట్టుకొని, ఇక్కడ టక్స్ వేసాం కదా, టక్స్ అనేది బ్యాక్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోండి. 3 సమానంగా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకున్నాక, సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ అలాగే పై క్లాత్ అనేది ఈ విధంగా మనకి ఒక వైపు అన్నాం అనుకోండి, మనకి ఖర్చు అనేది సెంటర్లోకి ఉంటుంది. సో లైనింగ్ క్లాత్ ముడతలు పడకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోండి. వీడియోలో చూస్తున్నట్టు లైనింగ్ క్లాత్ అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి షేప్ పట్టి చూసారా నీట్గా వచ్చిందనమాట, స్ట్రైట్గా. అలాగే బ్యాక్ వైపు చూపిస్తున్నాను చూడండి, స్టిచ్ అనేది నీట్గా వచ్చింది, అలాగే ఖర్చు అనేది కనిపించట్లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా దారాలు ఉన్నాయి కదా, ఇవి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ కంటే పై క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, 1 ఇంచ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటూ రావాలి. వీడియోలో చూస్తున్నట్టు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూసారా, మనకి ఎక్కడ ఖర్చు అనేది కనిపించదండి, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. సో ఇంత పాత పడినా కానీ బ్లౌజ్ అనేది నీట్గా దారాలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే కొంచెం అనేది క్రాస్ అనేది కట్ చేశాను. సో చూస్తున్నారా, షేప్ పట్టి మనకి నీట్గా ఉంది. చూసారా, ఖర్చు అనేది అసలు కనిపించడం లేదు. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు వీడియోలో, లైనింగ్ క్లాత్ లైనింగ్ వైపు పెట్టేసి పై క్లాత్ పై వైపుని పెట్టేసి 3 సమానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఒకటి కూడా విడిచిపెట్టకుండా స్టిచ్ చేసుకోండి. అలాగే గుంజినట్టు కాకుండా మామూలుగా ఓరకలా పైన పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు అడుగున లైనింగ్ క్లాత్ పై క్లాత్ అనేది ఒకవైపు కనేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్గా.
చూస్తున్నారా, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా దారం కట్ చేసుకోండి. ఇక్కడ కూడా 1 ఇంచ్ అయితే పై క్లాత్ ఉంది కదా, పై క్లాత్ అనేది ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఖర్చు అనేది మనకి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది. కొంచెం క్రాస్ అనేది కట్ చేస్తున్నాను. సో షేప్ పట్టులు కుట్టిన తర్వాత మనం ఉక్సులు పట్టి కాజా పట్టు అనేది చూసుకోవాలన్నమాట. సమానంగా వచ్చాయా లేక కొంచెం ఉచ్చులు దగ్గరకున్నా ఇప్పుడైతే మనం సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టి వేసిన తర్వాత ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడే మనం ఉక్సులు పట్టి కుట్టిన తర్వాత చూసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ ఉన్నా కానీ మనము షేప్ పట్టి ఉక్స్ కూడా టక్స్ ఉంటుంది కదండి, ఆ టక్స్లోకి కలిపేసి స్టిచ్ అనేది వేసేసుకోండి. సో నేనైతే కొంచెం వచ్చింది అనేసి ఉక్సులు పట్టి ఉంది కదండి, అక్కడైతే కొంచెం స్టిచ్ అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారా, ఇక్కడైతే పైపింగ్ వేయడమేనండి. సో షోల్డర్ రెండు ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో స్టార్ నెక్కి చాలామంది వంపు తిరగకి ఇబ్బంది పడతారు కదండి. సో ఈ స్టైల్లో మీరు పైపింగ్ వేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షోల్డర్స్ అయితే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. సో ఈ పైపింగ్ అనేది నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటానండి. కొన్ని కలర్స్ అంటే మెయిన్ కలర్స్ నేను ముందే స్టిచ్ చేసి పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా, కొన్ని కలర్స్ అయితే నేను ముందే స్టిచ్ చేసి పెట్టుకుంటాను కాబట్టి. సో ఈ బ్లౌజ్కి అయితే నాకు ఆల్రెడీ స్టిచ్ చేసిందే ఉందన్నమాట, రెడ్ కలరు శారీ, రెడ్ కలర్ అనమాట. సో అందుకనేసి నేను డైరెక్ట్గా పైపింగ్ అనేది వేసేస్తున్నాను. సో చూస్తున్నారు, కరెక్ట్గా మనం పైపింగ్ పక్క నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావడమేనమాట. చాలా ఈజీ అనమాట. సో ఇక్కడైతే స్టార్ తీసాం కదా, అక్కడైతే నీళ్ళు అనేది కింద కొంచెం బ్లౌజ్ అనేది జరుపుకుంటే సరిపోతుందండి. అలాగే లాగినట్టు కాకుండా కొంచెం బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనము స్టిచ్ అనేది వేసుకుంటూ రావడమే. సో ఈ విధంగా పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. చాలా ఈజీగా మనం ఎలాంటి నెక్స్ట్ అయినా డిజైన్ చేయాలన్నా ఇలాంటి పైపింగ్ రెడీ చేసి పెట్టుకోండి. అలాగే కట్ వర్క్ డిజైన్స్ కూడా చాలా నీట్గా వస్తుందండి. సో అది కూడా ఒక వీడియో చెప్తాను. సో కట్ వర్క్ కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. సో క్లాత్ జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవడం కంటే ఇలా ఆల్రెడీ ముందే మనం పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకొని ఇంకా డైరెక్ట్ కుట్టేసుకుంటే మనకి ఎలా అయితే సేప్ మనం మోడల్ అనేది కట్ చేసాము అలాగే వస్తుంది అనమాట. ఎందుకంటే మనము పావించుతోటే మనం అంతా కుట్టుకుంటూ వచ్చామనుకోండి, సో రివర్స్ చేస్తే మనకి కరెక్ట్గా ఎలా అయితే మనము డిజైన్ మార్క్ చేసాము, కట్ చేసాము అలాగే వస్తుంది అనమాట. సో క్లాత్ జాయిన్ చేసి పైపింగ్ వేయడం కంటే ఇది చాలా ఈజీ అండి. సో ఎవరికైనా ఇంకా క్లియర్గా కావాలి పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను. చూస్తున్నారా, ఇక్కడ కూడా కొంచెం వంపు అనేది ఉంది. సో నీడిల్ అనేది కింద కొంచెం నేను బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్లోనే మనము పైపింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూస్తున్నారా, ఒకసారి పైపింగ్ రెడీ చేసి పెట్టుకొని మీకు బ్లౌజెస్ అనేది చాలా నీట్గా వస్తాయి. ఈ విధంగా నెక్ దగ్గర షోల్డర్స్ అనేది బ్యాక్ వైపు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూస్తున్నారు, ఇక్కడ కూడా మనకి వంపు ఉంది కదా, ఆ వంపు కాడ కూడా కొంచెం నీడల్ అనేది కింద కొంచెం బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సింది. చూస్తున్నారు కదా, లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచి కట్ చేసాం కదా, అది అనేది ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే ఇంకా పైపింగ్ క్లాత్ అనేది కొంచెం రివర్స్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే స్టార్టింగ్ ఒక రఫ్ అనేది వేసేసుకోండి. సో ఇక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, బ్లౌజ్ క్లాత్,
ఆ అంచులు ఉంటాయి కదా, దారాలు బయటికి రాకుండా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని పావించులో మనము స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో పైపింగ్ మీకు చాలా నీట్గా వస్తుందండి. సో మనము వంపుల దగ్గర మాత్రం నీళ్ళు అనేది కింద కొంచెం బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూస్తుంది కదా, బ్లౌజ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని పైపింగ్ క్లాత్ అనేది పైకి అనేసి స్టిచ్ చేసుకుంటే రావాలి. చూసారు కదా, ఈ విధంగా ఆ వంపులు ఉన్న కాడనండి కొంచెం టైం పట్టుద్ది, తర్వాత అంతా స్ట్రైట్గా కుట్టేసుకుంటే రావడం. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.